అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. మీ పేరన్నా? అజ్మత్. సో ఇండియా లాస్ట్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ సరిగ్గా లేక ఓడిపోయింది. సో నెక్స్ట్ మ్యాచ్లో ఎలాంటి స్ట్రాటజీ ఉంటే మ్యాచ్ గెలుస్తుందని అనుకుంటున్నారు? నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే తిలక్కి కొంచెం రెస్ట్ ఇచ్చి తిలక్ ప్లేస్లో శాంసంగ్ని, తర్వాత బౌలర్లో ఒక సిరాజ్ని తీసుకోవాలి. వీళ్ళిద్దరూ కన్ఫామ్గా తీయాలి, అంతే కదనా? అంటే సీనియర్ లేని లోటు కనిపిస్తుంది అనుకోవచ్చు. సీనియర్ లేనట్టే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ప్రతి దానికి సీనియర్స్ మీద డిపెండ్ అయితే అవ్వలేం కదా. కొత్త వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి అని నా మైండ్. ఫస్ట్ ఇండియా బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది అనుకుంటున్నారా, బౌలింగ్ చేస్తే బాగుంటుంది? ఐ థింక్ బ్యాటింగ్ బెస్ట్ అయినా. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర విచ్చలుడిగా ఆడతారు మన వాళ్ళు. బౌలింగ్ కూడా బాగానే ఉంది. ఐ థింక్ సిరాజ్ సామ్సంగ్ని టీంలోకి తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్ ఉంటుందని ఫీలింగ్. సో అభిషేక్ మీద ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేకపోతున్నారు కదా, దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ మ్యాచ్ టర్నర్ అన్నవాడు, అతన్ని ఆడిపించడం ఇంకో ఛాన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అతను ఒక ఇన్నింగ్స్ అన్న కూడా మ్యాచ్ అనేది టర్న్ అయిపోతుంది. అది ఒక 3 మ్యాచెస్ ఫెయిల్ అయినా కాబట్టి అతను తీసేయడం అనేది తప్పు. కరెక్ట్, అతని టీంలో అంటే కరెక్ట్గా ఆడితే ఒక 10 ఓవర్స్ 15 ఓవర్స్ వరకు ఉంటే 300 చేజ్ అవుతుంది, స్కోర్ 300 వరకు వెళ్తుంది. సో కొంతమంది గౌతమ్ గంభీర్ డెసిషన్లే సరిగ్గా లేవని విమర్శిస్తున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? లేదన్నా, గెలిచినప్పుడు మంచి చేసిండు, ఓడినప్పుడు ఇట్లా నిలదీయడం కరెక్ట్ కాదు. గేమ్ అనగా ఆడుతుంటాం, గెలుస్తుంటాం, విన్ లాస్ అవుతూ ఉంటుంది. ప్రతిదానికి సెలెక్టర్ల మీద కోచర్ల మీద వేయడం తప్పు కాదు, అది తప్పు. సో నెక్స్ట్ మ్యాచ్లో ఏదైనా చేంజెస్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? సేమ్ టీం ఆడితే బాగుంటుంది? లేదన్నా, తిలక్కి రెస్ట్ ఇవ్వాలి. తిలక్ ప్లేస్లో సామ్సంగ్ రావాలి. తర్వాత బౌలర్ దాంట్లో హర్షదీప్ ప్లేస్లో సిరాజ్ని తీసుకోవాలి. ఐ థింక్ సిరాజ్ ఈజ్ బెటర్ ఆప్షన్. సో ఇండియా టాప్లో ఉన్నది, ఇప్పుడు పక్క టీం మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అవును, వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. వెస్టిండీస్ ఇంకో మ్యాచ్ ఓడిపోతే మనకు ఛాన్స్ ఉంటుంది. సో అది ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచెస్ అభిషేక్ శర్మ కొంచెం బౌలింగ్ కూడా స్టార్టింగ్ నుంచి కూడా మనం బ్యాటింగ్ ఆర్డర్ అయితే కొలాప్స్ అవుతూనే ఉంది. ఏదో ఒక బ్యాట్స్మెన్ ఆడితేనే మనకు ప్లస్ అవుతుంది. సో ఎవరు బ్యాటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు? నేను అభిషేక్ శర్మ. మీ ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు? బౌలర్? ఆ బౌలర్ వచ్చి బుమ్రా. ఇంకా బ్యాట్స్మెన్ ప్రజెంట్ టీంలో అయితే నాకు అభిషేక్ ఇషాన్. సో నెక్స్ట్ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఆడితే బాగుంటుంది? బ్యాటింగ్ ఎంత స్కోర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 230+ అన్న. 230+. జింబాబ్వే కాబట్టి మనకు 180 అట్లా వచ్చినా పర్లేదు. అగేన్స్ట్ వెస్టిండీస్ అయితే 100% మనకు 240-250+ రావాలి, అప్పుడే విన్ అవ్వగలుగుతాం. సో సూర్యకుమార్ యాదవ్ ఆల్మోస్ట్ టాస్ ఓడిపోతూనే వస్తున్నారు కదా, ఆల్మోస్ట్ మ్యాచెస్. అవును. సో ఇది ఒక మైనస్ అనుకోవచ్చా? మ్యాటర్ ఆఫ్ థింగ్ అన్న, అదే పిచ్ డిపెండ్ బట్టి ఉంటుంది. టాస్ గెలిస్తేనే మ్యాచ్ గెలుస్తా అంటే ఎన్ని టాస్లు గెలిచిన మ్యాచ్లో ఓడిపోలేదు. ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదని అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా ఇండియాకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆల్ ద బెస్ట్, ట్రై యువర్ బెస్ట్ లెవెల్, ప్లే హార్డ్, ఫోకస్ యువర్ గేమ్. కప్పు కొడుతుందని నమ్మకం ఉందా మీకు? 100%. ఐ థింక్ ఇండియా ప్లస్ సౌత్ ఆఫ్రికా వెళ్తుంది అనిపిస్తుంది నాకు. సౌత్ ఆఫ్రికా వస్తే ఇండియాదే కప్. సో మన సౌత్ ఆఫ్రికా ఓడిపోవడం మంచిదే అనుకోవచ్చా? ఒక రకంగా మంచిదే, ఎందుకంటే నెక్స్ట్ గేమ్స్లో మనం ఏం చేయాలి, స్ట్రాటజీ ఏంటి, మన ప్లేయర్ల గురించి ఆలోచించే ఛాన్స్ మనకు దొరికింది. అదే మనం సెమీఫైనల్లో ఇదే తప్పు జరిగింటే మనకు లాస్ అయ్యేది కదా. ముందే జరిగింది కాబట్టి మనకు ఒక ఛాన్స్ వచ్చింది ఇప్పుడు మన తప్పుని చక్కదిద్దుకోవడం. ఇండియాకి గెలవాలంటే బ్యాట్స్మెన్స్ బాగానే ఉన్నారు. అంటే ఇప్పుడు లెఫ్టీస్ ఎక్కువ, ఎట్లా అంటే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివం దుబే వీళ్ళందరూ ఉన్నారు. ఓపెనింగ్ అభిషేక్ శర్మ ఆడుతున్నారు, డక్అవుట్ అవుతుంది. దాన్ని ఇంకా ప్రిపేర్ అవ్వాలని అంటున్నా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకి ఎందుకు ఓడిపోయిందంటే పేస్ వాళ్ళు తగ్గించారు, పేస్ వేసి కొడతారని వాళ్ళు తగ్గించారు, అందుకనే తొందర అవుట్ అయ్యారు. ఇప్పుడు వచ్చే మ్యాచ్ ఏంటంటే జింబాబ్వేతో, వాళ్ళు బౌలర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఫిట్నెస్ కూడా బాగుంటుంది. అయితే మనం మెయింటైన్ చేయాలి ఏంటంటే బౌలర్స్ని అంటే లైన్ మీద ఫోకస్ చేయాలి, వికెట్స్ ఎక్కువ పడనియద్దు. బ్యాట్స్మెన్ ఏంటంటే స్కోర్ ఎక్కువ కొట్టాలి. అయితే ఛాన్స్ ఏంటంటే అప్పుడు స్కోర్ ఎక్కువ కొడితే ఇండియా ఫైనల్స్ పోనీకి ఛాన్స్ ఉంది. మన ఒపీనియన్ ఏంటంటే ఇండియా ఇంకొక T20 వరల్డ్ కప్ గెలవాలని ఉంది. ప్లేయర్స్ ఏం చేస్తే ఇప్పుడు అభిషేక్ శర్మ మీద డిపెండ్ ఉండాలి, మరి కాదు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ మీద డిపెండ్ ఉండాలి. ఆయన అభిషేక్ శర్మ కొడతారని ఒపీనియన్ పెట్టుకున్నా, ఆయన కొడతలే. సూర్యకుమార్ యాదవ్ ఉన్నారా, ఆయన కొడతలే అని ఆయన మీద పెడతలేరు. ఇప్పుడు ఆయన మీద పెడితే ఆయన కొడతాడు, అది నా ఒపీనియన్. అవసరం లేదు అని ఏంటంటే లాస్ట్ దిగి కొట్టనికి ట్రై చేస్తుండు, అది కొంచెం మెల్లమెల్లగా ఆడితే స్కోర్ అనేది ఎక్కువ పోతుంది అని పైకి లేపుతుండే అవుట్ అయిపోతుంది. సో గంభీర్ 10 ఓవర్లకు ఒకసారి వచ్చి ప్లేయర్స్ చాలా వరకు డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అన్నారు, మీ ఒపీనియన్ ఏంటి? అట్లా ఎవరు కోచర్కి మధ్యలో మ్యాచ్లో చేయడానికి అలా లేదు.
ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ కాని ముందే మొత్తం ట్రైనింగ్ చేయాలి ప్లేయర్స్కి, ఎట్లా ఆడాలి అంటే ఏ లెంత్లో నించోవాలి, ఎట్లా ఫీల్డింగ్ చేయాలి, ఎట్లా షార్ట్ ఆఫ్ డిస్టెన్స్లో ఫీల్డింగ్ చేయాలి. కీపర్ ఏంటంటే ఇషాన్ కిషన్, సంజు శాంసన్ ఉన్నారు, మా సంజు శాంసన్కి ఛాన్స్ ఇస్తలేరు. ఇషాన్ కిషన్కి ఇస్తున్నారు, మన కీపింగ్ చేస్తున్నా స్కోర్ కొడతలేరు. అదే సంజు శాంసన్కి ఛాన్స్ ఇస్తున్నాను అనుకో, అనే స్కోర్ కొట్టకపోయినా కీపింగ్ బాగా ఇస్తారు, స్టంపింగ్ చేస్తారు. అది సో అభిషేక్ శర్మ ఫ్లాప్ అవుతున్నాడు కదా, ఎందుకు అనుకోవచ్చు? ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల. అంటే ఇప్పుడు అభిషేక్ శర్మ అవుట్ అయినా అనే కొట్టడానికి ట్రై చేస్తుండు హిట్టింగ్, అట్లా చేయొద్దు. బౌలర్స్ బట్టి మనం ఫామ్లో ఆడాలి. ఇప్పుడు ఆయన ఎట్లా స్పీడ్ వేస్తుండే ఎట్లా వేస్తుండే అట్లా ఆడాలి. సో సూర్యకుమార్ యాదవ్ ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ లో టాస్ ఓడిపోతున్నారు, అది కూడా ప్రభావం అనుకోవచ్చు. అది టాస్ది అంటే ఇప్పుడు టీం బట్టి ఉంటుంది. టీం ఏదంటే బ్యాటింగ్ అంటే బ్యాటింగ్, బౌలింగ్ అంటే బౌలింగ్. సో నెక్స్ట్ మ్యాచ్ లో ఇండియా చేజింగ్ చేస్తే బాగుంటుందా, బౌలింగ్ చేస్తే బాగుంటుందా? ఇండియా ఫస్ట్ టార్గెట్ తీసుకో, చేజింగ్ చేయొద్దు, హిట్టింగ్ చేయాలి వాళ్ళు. ఇప్పుడు చేజింగ్ చేయలేరు, హిట్టింగ్ చేస్తే వాళ్ళు చేసుకుంటారు అట్లా. సో నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరు ఐస్ రన్స్ కొడతారు అనుకుంటారు? నెక్స్ట్ మ్యాచ్లో అంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ డిపెండ్. మీ ఫేవరెట్ ప్లేయర్, ఫేవరెట్ బౌలర్ ఎవరు? వేరే ప్లేయర్తో తిలక్ వర్మ, బౌలర్తో సిరాజ్. ఎందుకు? హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ. ఏం చెప్పాలన్నా? సో మన మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదని ఒక సెకండ్ బ్రో. చెప్పండి. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ సరిగ్గా లేదని అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? తిలక్ వర్మ ఆడతాకరండి, ఆయన ఒపీనియన్ పెడతలేడు. ఆయన హిట్టింగ్ అందరు హిట్టింగ్ పోతారు, హిట్టింగ్ ఎప్పుడు పోద్దు. బౌలర్ బట్టి ఫీల్డర్స్ బట్టి చూసి హిట్టింగ్ పోవాలి అట్లా అని నా ఒపీనియన్. సురేందర్ తిలక్ వర్మ దింపుతారు కట్టే, తర్వాత తిలక్ వర్మ దింపదు. తిలక్ వర్మ ప్లేస్ లో ఇషాన్ కిషన్ దింపితే ఆయన హిట్టింగ్ చేయని కొంచెం ట్రై చేస్తారు అట్లా.